తిరిగి వార్తలకు స్వాగతం. రైతులకు లాభసాటి వ్యవసాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత కిసాన్ సంకల్ప అభియాన్ ముఖ్య ఉద్దేశమని మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు పీతాల సత్యనారాయణ అన్నారు. ఆచంట మండలం కొడమంచిల్లో వికసిత కిసాన్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాల సత్యనారాయణ మాట్లాడారు. 1.5 కోట్ల మంది రైతులకు 700 జిల్లాలలో 2000 బృందాలు అవగాహన చేసేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రైతులకు నికర ఆదాయం వచ్చేలా వరి వంగడాలను సాగు చేసి చీడపీడల నివారణకు రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలతో ముందుకు వెళ్లాలని రైతులకు సూచించారు. గత 5 ఏళ్ల ప్రభుత్వం నీటి ఎద్దడి ఉన్నప్పటికీ పట్టించుకోలేదని, ఏడాది కాలంలో నీటి ఎద్దడిని అధిగమించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. కార్యక్రమంలో ఆచంట జడ్పీటీసీ ఉపలపాడి సురేష్ బాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చేత మీరయ్య, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త మల్లికార్జునరావు, సీనియర్ శాస్త్రవేత్త సుబ్బయ్య, వైస్ ఎంపీపీ నాగరాజు, మండల తహసీల్దార్ కనకరాజు, వ్యవసాయ అధికారి నాగరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతుకు లాభసాటి చేయాలని ఆలోచిస్తున్న ఒక ప్రయత్నం ప్రభుత్వ పరంగా మీకు సలహాలు సూచించడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న ఆలోచనకు అనుగుణంగా రైతులు ఇబ్బందులు ఇంకా ఉన్నాయని తెలుసుకోవడంలో ప్రధాన భూమిక ఈ సమావేశం. ఇలాంటి చాలా మంది సైంటిస్టులు మాట్లాడారు. వారి తరహాలో వారికి పరిజ్ఞానానికి పంపించడానికి చూశారు. పరిజ్ఞానంలో ఇంకా మీకు అనుమానాలు నివృత్తం కానిప్పుడు మీ చేతే కొన్ని సమస్యల్ని మీరు వారిని కూడా మీ చేత ప్రశ్నింపజేయబడ్డా దాంట్లో కొన్ని సమస్యలు రియాలిటీ ఆఫ్ ఇష్యూస్, పబ్లిక్ లో ఉన్న ఇష్యూస్ ని మనం కొన్ని రెగ్యులర్ చేయగలడానికి ఆస్కారం ఉంది. ఈ రైతులు ఒకరు మాట్లాడుకుంటారు. పూర్వ రైతులు లైన్ అవ్వాలి లేరు, ఉన్నారా? లేరు. ఏది లాభసాటి వ్యవసాయమో దాంట్లో ప్రయత్నం చేస్తూ ఎవరైతే బాగా పండిస్తున్నారో ఏ విత్తనం ద్వారా ఏ పంటలు వేసుకుంటే లాభసాటిని ఆలోచన చేసే రైతులు ఈరోజు నిండిగా ఉన్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలి. మీ అందరికి కూడా ఒకే చెప్తా ఉన్నాం. ఈనాడు చేస్తున్న ఒక ప్రయత్నం, రైతుకి ఆదాయం కావాలి. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా మెండుగా ఉన్నాయి. వారికి ఎలాగా మా నాయకుడు ఒక మాట్లాడాడు. ఒక ఉపసాగం ఉంటే నెలకి 10,000 జీతం వస్తుంది. రైతుకి 12,20,000 ఆదాయం రావాలి. 2 పంటలు కలిపి 15,000-20,000 కన్నా ఎక్కువ రావట్లేదు అనే బాధ. ఇది నిజం. పెనుమంట్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ భాను నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం పెనుమంట్ర పిఎస్సిలో టీబీ పేషెంట్లకు మందుల సరఫరాపై ఆరా తీశారు. పిఎస్సిలో వసతులను పరిశీలించారు. మెడికల్ వైద్య పరీక్ష నిర్వహణపై ల్యాబ్ టెక్నీషియన్లు మూర్తి అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్లు మరింత పెరిగేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రికార్డులను పరిశీలించారు. నత్తారామేశ్వరంలోని టీబీ పేషెంట్ల గృహాన్ని సందర్శించి మందుల వాడకం గురించి, ప్రభుత్వ వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల పట్ల అనుకూల వాతావరణంతో మెలగాలని సూచించారు. పెనుమంట్ర పిఎస్సి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యురాలు కె కనకప్రియ, యేసుప్రియ, మల్లేశ్వరరావు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ముందస్తు కీటక నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ వసతి గృహాల్లో శుక్రవారం గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్, సోషల్ వెల్ఫేర్ బాలుల హాస్టల్లో వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయ్య ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఫోకల్ స్ప్రేయింగ్ మలాథియన్ పిచికారీ చేయించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జె విల్సన్ బాబు, హెల్త్ అసిస్టెంట్లు ఏ కృష్ణ, జి శ్రీనివాస్, ఎం నల్లయ్య, ఎంఎస్ యోహాన్, ఏఎన్ఎంలు ఎం ప్రేమలీల, ఆర్ రమాదేవి, ఎంఎల్హెచ్పి డి ఆశాజ్యోతి, నున్న పాప, హెచ్విసిహెచ్ పద్మజ, ఆశా కార్యకర్తలు, హాస్టల్ వార్డెన్ కె సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గీతాబాయి ఆకస్మికంగా సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వార్డు ఫార్మసీ ల్యాబ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్ కిరణ్మయిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రగతిని పరిశీలించి సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల సర్వే ఏ విధంగా ఫీల్డ్లో జరుగుతుందో ఆరా తీశారు.
ప్రతి నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలు పెంచాలని, వచ్చిన రోగులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా రోగులను పరీక్ష చేసి మందులు ఇవ్వాలని, ఈహెచ్ఆర్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు కనీసం రోజుకు 40 ఆన్లైన్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కిరణ్మయ్యి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జె విల్సన్ బాబుతో పాటు డి శిరోమణి, స్టాఫ్ హెచ్వి పద్మజ, ఎల్టీ శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పలువురిని శనివారం సత్కరించినట్లు సంఘాధ్యక్షుడు సూరంపూడి వెంకటరమణ తెలిపారు. ఆరుగురు మాజీ సర్పంచ్ నూకల బుల్లయ్య కుమార్తె, ఎన్వీఆర్ ఎమర్జెన్సీ ఆసుపత్రి అధినేత నూకల దుర్గా, మధుమందేశ్వర్లకు గౌరవ సత్కారం చేయనున్నట్లు తెలిపారు. ఆవుల కొండలరావుకు కళా సత్కారం, ఇరగవరం పాఠశాల ఉపాధ్యాయుడు కడల సత్యనారాయణకు ఉద్యోగ సేవ సత్కారం, హరికథ కళాకారిణి ఎన్ విజయలక్ష్మి భాగవతారినికి ఆర్థిక సత్కారం చేయనున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జీ తదితరులు పాల్గొంటారని తెలిపారు. కడపలో వారం రోజులుగా మహానాడు ఏర్పాట్లో మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమై బిజీగా ఉన్నప్పటికీ మరోపక్క పాలకులు సొంత నియోజకవర్గం నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన బస చేసిన ప్రాంతంలోనే ప్రత్యేక బస సౌకర్యంతో పాటు అల్పాహారం, భోజనం వంటివి దగ్గరుండి ఏ లోటు లేకుండా చూసుకున్నారు. తీరిక దొరికినప్పుడల్లా ఆప్యాయంగా పలకరిస్తూ గడిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదోలు నియోజకవర్గంలోని కానూరు నడిపల్లి కోట రోడ్డును శాసనసభ్యులు రాష్ట్రపతి కందులు దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాబార్డు నిధులు మంజూరు చేశారని నడిపల్లి కోట సర్పంచ్ బీరా సత్యశ్రీనివాస్ తెలిపారు. నిధులు మంజూరు చేసిన కూటమి నాయకులకు, మంత్రికి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆపరేషన్ కగర్ ఆపాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అఖిలపక్షం ఆధ్వర్యంలో పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నక్సలైట్ల రహిత భారతదేశాన్ని 2020 నాటికి దేశ ప్రజలకు చూపిస్తామని చెబుతూ అడవి మీద ఆధారపడి జీవిస్తూ అక్షజ్ఞానం లేని అమాయకులను, గిరిజనులను అడవి నుండి దూరంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగారు పేరిట అటవీ ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని మోడీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ మావోయిస్టులు కేంద్రంతో చర్చలకు సిద్ధమని బహిరంగ తెలియజేస్తున్నాం. వారితో చర్చించకుండా వారిని చంపడం మానవ హక్కుల ఉల్లంఘన చేసినట్లేనని, ఆపరేషన్ కగార్ కేంద్రం ఇప్పటికే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకొని అనంతరం బాలిక నిర్లక్ష్యం చేయడంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ ఘటన పెదవేకి మండలంలో చోటు చేసుకుంది. గత సంవత్సర కాలంగా మైనర్ బాలిక, యువకుని మధ్య సంవత్సర కాలంగా ప్రేమ నడుస్తోంది. బాలిక ఫోన్ను యువకుడు బ్లాక్ చేశాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యానికి పాల్పడింది. పోలీసులు పోస్కో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో ఒక కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. వారికి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. వాళ్ళే ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది. చింతలపూడి సిఎస్హెచ్ రాజశేఖర్, ఎస్ఐ కుటుంబరావు ఆటో డ్రైవర్లకు ప్రమాద నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆటోలను ఆశ్రయిస్తున్నందున పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని అన్నారు. ఆటోలను నిర్ణీత ప్రదేశాల్లో ఉంచాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అపసవ్య దిశలో ఆటోలు నడపరాదని కోరారు. ఆటో డ్రైవర్లు నడిపేటప్పుడు తమ వెనుక కుటుంబం ఉన్నదన్న విషయాన్ని మర్చిపోరాదని అన్నారు. ఈనాటి బంగారు మాట. దేనికి ఆశ పడని వారు ఎన్నడూ అసంతృప్తికి గురికారు. బెర్నార్డ్ షా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.